ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనం అండి రోజు పూజ చేస్తూనే ఉంటాం కదా! నిజంగా మనం నిజమైన పూజ చేస్తున్నామా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందామండి. ఎందుకంటే ఎంతోమంది నేను గంట సేపు పూజ చేస్తాను, నేను 2 గంటలు చేస్తాను, నేను దేవాలయానికి వెళ్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తానని ఎంతోమంది గొప్పలు చెప్పుకునే వాళ్ళందరూ ఉన్నారు. ఆగండి, ఆగండి, ఆగండి. మీరు గూడా ఉన్నారు అందుట్లో. నేను చెప్పేది విన్నాక నిజమో కాదో మీరే కామెంట్‌లో చెప్పండి. నేను చెప్పేది నిజమే అయితే యెస్ అని మీరు చెప్పండి. నేను చెప్పేది అబద్ధం అయితే నన్ను తిట్టండి. అందుకనే కామెంట్ చేయండి. మనం రోజు పూజ చేస్తా ఉంటామండి. కానీ మన మనసు నిజంగా భగవంతుడి దగ్గరే ఉందంటారా? ఎందుకంటే దీపం వెలిగిస్తే చాలు భక్తితో మనం పూజ చేసేస్తాం అనుకుంటాం. కానీ అక్కడొక లోపం అనేది జరుగుతుంది. ఇంట్లో పూజ జరుగుతుంటే చూడండి చాలామంది మొబైల్ చూస్తూ ఉంటారు. మరి దీన్ని భక్తే అంటారా? మనం పూజ చేస్తున్నప్పుడు మన పిల్లలు ఏం చేస్తారండి? మన హస్బెండ్ ఏం చేస్తారు? మనమేమో పూజ చేసుకోవాలని ఎంతో పండగ రోజున, పెళ్లి రోజున, పుట్టినరోజున ఎంతో ఆరాట పడుతూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారండి? మనం పూజ చేస్తుంటే మన ఎనకాల కూర్చుని వాళ్ళు మొబైల్ చూస్తూ ఉంటారు. దీనికి శ్రీకృష్ణుడండి అసలు నిజమైన భక్తి అంటే ఏంటి? మనం చేసేది ఏంటి? అది ఎందుట్లోకొస్తది అన్న విషయాల్ని చాలా చక్కగా చెప్పాడండి. ఆ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందామండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగः త్యాగాత్ శాంతిరనంతరం. దీనికొక అర్థం గూడా మనం తెలుసుకుందామండి. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడండి? యాంత్రికమైన అభ్యాసం కంటే జ్ఞానము మంచిది. జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది. ధ్యానము కంటే కర్మఫల త్యాగము మెరుగైనది. ఎందుకంటే ఇటువంటి త్యాగం చేసిన వెంటనే శాంతి అనేది లభిస్తుందంట. మన జీవితంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది శాంతే కదండీ! చాలామంది భక్తంటే పూజ చేయటం, దీపం పెట్టడం, ప్రసాదం పెట్టడం ఇదే అనుకుంటారండి. కానీ వీటితో పాటు మనకి ఒకటి కావాలండి. మనం పువ్వులతో పూజ చేస్తూ ఉంటాం కదా! కానీ మనకి భగవంతుడు ఏం చెప్పాడు అంటే, నాకు అష్టదళాలు అంటే అష్టపుష్పాలు ఇవ్వమన్నాడండి. పుష్పాల్లో అష్టపుష్పాలేంటి అని డౌట్ రావచ్చు. ఇక్కడ అష్టపుష్పాల్లో మొదటి పుష్పం ఏంటి అంటే అహింస. ఎలా ఇస్తామండి అసల ఈ పుష్పాన్ని? అంటే ఎలా ఇవ్వాలి అంటే, మన మనస్సుతో అర్పించమంటున్నారు. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడండి? దీపం పెట్టడం, దండం పెట్టడం, ప్రసాదం పెట్టడం కాదు. మీ మనస్సు ఎక్కడ ఉంటుంది? పూజ గదిలో ఉంటుందా? లేక ప్రాపంచిక ఆలోచనల మధ్యన ఉంటుందా? అన్న విషయాన్ని మనకి గుర్తు చేస్తున్నాడండి ఈ శ్లోకం ద్వారా. ఈ రోజుల్లో చాలామంది భక్తిని యాంత్రికంగా చేస్తున్నారండి. ఒక కొత్త ఇల్లు కొన్నా, ఒక కారు కొన్నా, ఇంట్లో ఏదైనా ఒక పూజ చేయాలనుకున్న పూజారి వచ్చి పూజ చేస్తారండి. కానీ పూజ జరుగుతున్నప్పుడు మనమేం చేస్తున్నాం? అది ఇక్కడ ఇంపార్టెంట్. ఎవరైనా ఫోన్ మాట్లాడతారు. ఎవరైనా వేరే విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ పూజ జరుగుతున్న సమయంలో. ఇది తప్పు అని కాదు. కానీ ఇది పూర్తిగా 100% భక్తి కాదు అని చెప్తున్నారండి. శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటి అంటే కేవలం కర్మకాండల కంటే ఆధ్యాత్మిక జ్ఞానమే గొప్పది. ఎందుకంటే జ్ఞానం మనకి జీవిత లక్ష్యాన్ని గుర్తు చేస్తుందంట. మనిషి జన్మ లక్ష్యం ఏంటి? కేవలం డబ్బు సంపాదించడం అనుకుంటారు. కాదండి. కేవలం అది భక్తిని సంపాదించుకోవడమే. దీనికొక ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. ఒక గ్రామంలో రాఘవ అని వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా భక్తుడని అందరూ అనుకునేవారు అతనితో సహా. ప్రతి పండక్కి ఎందుకంటే పెద్ద పెద్ద పూజలు చేసేవాడు. ఇంట్లో దీపాలు, పూల అలంకరణలు, పెద్ద పెద్ద హోమాలు కూడా చేయించేవాడు. అందుకే ఎవరైనా సరే రాఘవ ఎవరు అంటే అతను పెద్ద భక్తుడు అని చెప్పుకునేవారంట. ఒకరోజు అతను కొత్త ఇల్లు కట్టించుకున్నాడండి. గృహప్రవేశం చాలా గ్రాండ్‌గా చేయాలని పెద్ద పెద్ద పూజారులని పిలిచి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇల్లంతా బంధువులతో నిండిపోతుంది. కళకళలాడిపోతుందండి. పూజ మొదలవుతుంది. కరెక్ట్‌గా పూజారి మంత్రాలు చదువుతూ మొదలుపెట్టాడండి. కానీ రాఘవ ఏం చేస్తున్నాడు? మనం ఆ పూజలో కూర్చొని పూజ చేయాలి. కానీ కొంతసేపు ఫోన్ మాట్లాడాడు. కొంతసేపు అతిథులతో నవ్వుతూ మాట్లాడినాడు. అదే టైంలో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అతనికొక చిన్న కుమార్తె ఉంది. ఇద్దరు కుమార్తెల్లో. అతను అనన్య మాత్రం పూజ దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని పూజ చేస్తున్నంత సేపు ఆ దేవుడినే చూస్తుందండి. పూజ పూర్తయ్యాక పూజారి వెళ్తూ, వెళ్తూ "ఈరోజు ఇంట్లో నిజంగా ఎవరు పూజారో తెలుసా రాఘవ?" అని అడుగుతారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారండి.
పూజారి అనన్య వైపు చూపిస్తూ అంటాడు, "ఈ చిన్న అమ్మాయి మాత్రమే నిజమైన పూజ చేసిందని." రాఘవ ఆశ్చర్యపోతాడు. "నేను పెద్ద భక్తుడిని స్వామి, పూజ కోసం అన్ని ఏర్పాట్లు నేనే కదా చేశాను" అన్నప్పుడు ఆ పూజారి మెల్లగా నవ్వుతూ చెప్తాడండి, "పూజ చేయటానికి చేతులొక్కటే చాలవు, మనసు కూడా కావాలి. నువ్విక్కడ మనస్సుతో ఎంతసేపు కూర్చునున్నావు ఈ పూజలో నువ్వే ఆలోచించుకో రాఘవ" అని. ఈ చిన్నారి మాత్రం అండి తన మనసంతా ఆ భగవంతుని దగ్గరే ఉంచిందంట. ఆ మాటలు రాఘవ యొక్క హృదయాన్ని తాకుతాయండి. ఆ రోజు నుంచి అతను కేవలం పూజ చేయటమే కాదండి, ప్రతిరోజు కొద్దిసేపైనా చక్కగా ధ్యానం చేస్తూ మనసులో భగవంతుని స్మరిస్తూ ప్రారంభిస్తాడు. యాంత్రిక భక్తి దేవాలయానికి తీసుకువెళ్తుంది. మనసుతో చేసిన భక్తి మాత్రమే దేవుణ్ణి హృదయంలోకి తీసుకొస్తుంది అని రాఘవ ఈ అప్పుడు అర్థం చేసుకుంటాడండి. మరి మనం కూడా అంతే గదా! రాఘవలాగా మనం ఎంతమంది ఉండుంటామండి మన జీవితంలో. అందుకే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, కేవలం కర్మకాండల కంటే ఆధ్యాత్మిక జ్ఞానమే గొప్పది. అదే మన జీవిత లక్ష్యాన్ని గుర్తు చేస్తుందని. కానీ కేవలం జ్ఞానం కూడా సరిపోదంట. మనసు నిజంగా భగవంతుడి పైనే నిలుపుకోవాలి. అదే ధ్యానం. ధ్యానం అంటే ఏదో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం కాదు. మన మనస్సుని కూడా భగవంతుడిపై నిలిపితే అది గూడా ధ్యానమే. మనసు భగవంతుని యందు నిలిచినప్పుడు ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గిపోతుందంట. మనసు భగవంతుడి మీద నిలిపినప్పుడు ఏమవుతుందండి, ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గుతుంది. అంటే పక్కింటి వాళ్ళ గురించి సొల్లు కబుర్లు చెప్పుకోవడం, అనవసరమైన విషయాలు మాక్సిమం చెప్పాలంటే అనవసరమైన విషయాలు మనకి వీడిపోతాయి. పక్క వాళ్ళేం జేస్తున్నారు, ఎదురింటి వాళ్ళేం జేస్తున్నారు, ఆఫీస్‌లో గొడవలేంటి, ఇవన్నీ మనకి అనవసరమైన విషయాలన్నీ గూడా తగ్గిపోతాయి. అక్కడ నుండే మనకి వైరాగ్యం అనేది ప్రారంభమవుతుంది. అంటే అనవసర విషయాల ఆసక్తి తగ్గిపోయి అనాసక్తత అనేది మనలో పుడుతుందనమాట. అందుకే పూజ చేస్తే మనస్సుతో చేయమని చెప్తున్నారండి. రోజు మీరు పూజ చేసేటప్పుడు ఆలోచించండి, మీ మనస్సు ఎక్కడుంటుంది? నిజంగా దేవుడి మీదే పెడుతున్నామా మనసు? పాలు పొంగిపోతున్నాయనో, వంట చేయాలనో, లేకపోతే పాలవాడొస్తాడనో, తుక్కోడొస్తాడనో, మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇలాంటి పనులు ఉంటాయండి. ప్రశాంతంగా మనం చేయటానికి ఏమీ అవ్వదు. ఎవరో కాలింగ్ బెల్ కొడతారు, లేదా భర్త ఏదో అంటాడు, ఈలోపు పిల్లలేదో అంటూ ఉంటారు. మీ మనసుతో ఎంతసేపు చేస్తున్నారని చూడండి. ఒక నిమిషమైనా సరే పూర్తిగా భగవంతుడిని గుర్తు చేసుకోమండి అని చెప్తున్నారు. యాంత్రిక భక్తి మనల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది కానీ, మనస్సుతో చేసిన భక్తే దేవుడిని మన హృదయంలోకి తీసుకొస్తుందంట. భక్తి అంటే కేవలం చేతలతో చేసే పూజ కాదండి. మనసుతో చేసే సమర్పణ. జై శ్రీకృష్ణ. నేను చెప్పేది ఇక్కడ ఒకటేనండి. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలనుకున్న వాళ్ళు ఎవ్వరైతే ఉన్నారో చక్కగా మీతో మీరు కనెక్ట్ అవ్వండి. అంటే మీ ఆత్మతో మీరు కనెక్ట్ అవ్వండి. కళ్ళు మూసుకొని స్థిర సుఖాసనంలో కూర్చొని చక్కగా మనలో ఉన్న ఆత్మ అనే ఆ భగవంతుడి మీద దృష్టి నిలపండి. అదే ధ్యానం, అదే భక్తి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియచేయండి.